లెక్కిస్తున్నారు. పంజాబ్లో 13 లోక్సభ స్థానాల ఓట్లను 117 కౌంటింగ్ కేంద్రాలు లెక్కిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది ప్రముఖులు తమ నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు చురుగ్గా సాగుతుంది. ప్రస్తుత లెక్కింపు సరళి ప్రకారం దేశవ్యాప్తంగా అత్యధిక స్థానాల్లో ఎన్డీఏ ఆధిక్యంలో ఉంది. అయితే ఎగ్జిట్ పోల్ సంచనాలకు మించి ఇండియా కూటమి రాణిస్తుంది. 7 విడతలుగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు పటిష్ట భద్రత మధ్య దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియలో విజేత ఎవరో ప్రతిక్షణం సమగ్ర సమాచారాన్ని బిజిన్ తెలుగు మీకు అందిస్తుంది. దేశవ్యాప్తంగా 542 లోక్సభ స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు చురుగ్గా సాగుతుంది. లోక్సభలో 543 స్థానాలు ఉండగా సూరత్ లోక్సభ స్థానం భాజపాకు ఏకగ్రీవమైంది. ఫలితంగా 542 లోక్సభ స్థానాలకే పోలింగ్ జరిగింది. 542 స్థానాల్లో పోస్టల్ ఓట్లు లెక్కించిన తర్వాత ఈవీలో పోలైన ఓట్లను లెక్కిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ 175 అసెంబ్లీ స్థానాలు, ఒడిశాలో 21 లోక్సభ 147 అసెంబ్లీ స్థానాలకు కూడా లెక్కింపు జరుగుతుంది. వీటితో పాటు వివిధ రాష్ట్రాల్లో 25 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్లను లెక్కిస్తున్నారు. లెక్కింపు ప్రక్రియను వీడియోగ్రఫీ చేయిస్తున్నారు.